తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత క్రికెట్ చరిత్రలో కనువిందు చేసే అద్భుతం ఆవిష్కృతమైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కివీస్ జట్టును చిత్తు చేసిన టీమిండియా ప్రపంచ విజేతగా నిలిచింది. వరుసగా 2 టీ20 ప్రపంచ కప్పులను గెలవడమే కాకుండా మొత్తం 3 ప్రపంచ కప్పులు గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా ఇప్పుడు రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తర్వాత అక్కడ క్రీడాకారులందరూ కూడా సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. అక్కడికి వచ్చినటువంటి అతిథులు కూడా ఈ యొక్క విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇలాంటి సందర్భంలో స్టేడియం సాక్షిగా టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మ అతని భార్య రితికా మధ్య జరిగినటువంటి ఒక చిన్నపాటి వీడియో, వైరల్ వీడియో, వారిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సెన్సేషన్గా మారింది. ఎందుకంటే ఒకవైపు వరల్డ్ కప్ గెలిచినటువంటి సంబరాలు మిన్నంటుతుంటే మరొక వైపు రోహిత్ మాత్రం తన భార్యతో గొడవ పడుతున్నట్లుగా కనిపించినటువంటి దృశ్యాలు అభిమానులను ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి సెలబ్రిటీలు మ్యాచ్కు వచ్చినప్పుడు వారితో పాటు ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ, భార్య కానీ లేకుంటే పెళ్లి కానటువంటి వ్యక్తులు వారి గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకొస్తుంటారు, లేదా కుటుంబ సభ్యులు తీసుకొస్తారు. ఇలాంటి సందర్భంలో ఎక్కడా కూడా వారికి మధ్య కొంత వైరుధ్యం ఉన్నటువంటి సంభాషణ కనిపించదు. ఎప్పుడు కూడా స్మైల్ ఫేస్తో ఇద్దరు సైన్ చేసుకున్నట్టు కనిపిస్తాయి, కానీ ఇద్దరి మధ్య వాదోపవాదాలు ఉన్నట్టుగా కనిపించవు. కానీ ఇక్కడ రోహిత్ శర్మ రితికా మధ్య నెలకొన్నటువంటి ఒక సంభాషణ అయితే కొంత వాగ్వాదంగా ఉన్నట్టుగా ఇప్పుడు కనిపిస్తుంది అభిమానులకు. అందుకే ఈ వీడియో పైన కామెంట్లు చేస్తున్నారు చాలామంది. న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి భారత్ జగజ్జేతగా నిలిచినటువంటి తరుణంలో మైదానం అంతా సందడి నెలకొంది. ఈ విజయోత్సవాల మధ్యలో బౌండరీ లైన్ వద్ద రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్జతో మాట్లాడుతున్నటువంటి వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియోలో రోహిత్ ముఖ కవలికలు, అతను చేస్తున్న చేతి సంకేతాలు చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో సీరియస్ చర్చ నడుస్తున్నట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రితికా కూడా అంతే సీరియస్గా సమాధానం ఇస్తుండడంతో గెలుపు సంబరాలలో ఉన్న రోహిత్కు భార్యతో గొడవ ఏంటా అని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మ ఆటగాడిగా కాకుండా అంబాసిడర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. MS ధోనితో కలిసి ట్రోఫీని స్టేడియంలోకి తీసుకువచ్చిన రోహిత్ జట్టు విజయం పట్ల అమితానందం వ్యక్తం చేశాడు. ఇది టీం వర్క్ అని, ప్రతి ఒక్కరి కష్టం వల్లే ఈ కప్పు సాధ్యమైందని సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపించాడు. అయితే రితికాతో జరిగినటువంటి చిన్నపాటి వాదన మాత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. అక్కడ ఎందుకలా వారు మాట్లాడుకోవాల్సి వచ్చిందనేటువంటి విషయం పైన అభిమానులు ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు అసలు ఏం జరిగిందనేటువంటి దానికి సంబంధించి.